ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అన్నాడు. సజీవ యాగమై ఉండవలసిన అర్పణ లేక దేవునికి అర్పించుకోవలసిన అర్పణ అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధ యాగముగా అర్పించుకోండి. అపవిత్రమైన అర్పణ దేవునికి అర్పించలేడు ఆత్మీయుడు. దాన్ని దేవుడు స్వీకరించలేడు. కనుక అది పరిశుద్ధమైందై ఉండాలి. శరీరాలను అర్పించండి అని చెప్పబడుతున్న ఈ భాష పాత నిబంధన ఆరాధనకు సంబంధించిన భాషను దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ విశ్వాసుల శరీరాలకు కూడా విలువ ఉంది అని చెప్పాడు. విశ్వాసుల దేహాలకు కూడా విలువ ఉంది. ఆత్మీయుల శరీరాలకు కూడా విలువ ఉంది. నేను ఆ మధ్యకాలంలో కూడా జ్ఞాపకం చేసే చాలామంది శరీరాలకు విలువ లేదు, ఈ శరీరం చనిపోతే సమాధి చేసేస్తాం, మనమైతే పాతి పెడతాం, మిగతా వాళ్ళు అయితే కాలుస్తారు, రకరకాలుగా సమాధి లేక అంతిమ కార్యక్రమం జరుగుతుంటుంది, కనుక శరీరానికి విలువ లేదు అని అంటారు. కానీ శరీరానికి విలువ లేదు అని దేవుని వాక్యం ఎక్కడ చెప్పలేదు. శరీరం గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దైవజనుడు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్పాడు. మీరు ఆత్మ సంబంధమైన రాళ్ళు అంటే మీ దేహాలు ఏంటి అని చెప్తున్నాడు అని అంటే ఆత్మ సంబంధమైన రాళ్ళు అని అన్నాడు. మళ్ళీ ఒకసారి రోమాపత్రికకి వద్దాం. 6వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చెప్పిన గంభీరమైన ఆలోచన ఒకసారి చదువుదాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి అంటున్నాడు. నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. దేహమేగా, మరి శరీరమేగా అవయవాలు అని అంటే ఈ దేహాన్ని ఈ శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి. ఒక దేహం ఒక శరీరం దాని రూపాన్ని బట్టి అది పరిశుద్ధం అవదు, కానీ అది కలిగి ఉండిన క్రియలను బట్టి అది పరిశుద్ధమో అపరిశుద్ధమో అవటానికి కారణమవుతుంది. అపవిత్రమా అనేది ఉంటుంది. నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ అర్పణ గురించి, పరిశుద్ధంగా ఉండాలి అర్పణ అన్న దాని గురించి 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి, బలిగా పిలువబడే ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. యాగముగా పిలువబడిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, వాటి వివరణ ఆలోచించేద్దాం. రెండవది, మనకు ఈ శరీరాలు దేవుడే ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో ఆలోచించేద్దాం. మూడవది, ఆత్మలో శరీరంలో ఈ రెండింటిలో కలిగి ఉండవలసిన పరిశుద్ధత ఏంటి ఈ యాగానికి అనే ఆలోచనతో ఈ ధ్యానాన్ని మనం కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ఆలోచనలో భాగంగా బలిగా పిలువబడే ఉదాహరణలు. దేహాన్ని సజీవ యాగము, సజీవ బలిగా చేయండి అన్నాడు పౌలు. అలాగే సజీవ యాగముగా లేకపోతే బలిగా పిలువబడుతున్న ఉదాహరణలు బైబిల్లో 3 ఉదాహరణలు దేవుడు రాయించాడు. మొదటి ఉదాహరణ చెప్తాను చూడండి. వాస్తవంగా నీతి పరిశుద్ధమైన సాధనంగా శరీరాన్ని ఉపయోగించబడటం గురించి బలి అన్నట్టుగానే వాటిని కూడా బలి అని చెప్పాడు. 3 ఆలోచనలు. మొదటి ఆలోచన ఏంటి అనంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. మొదటి ఉదాహరణ 18 చూడండి. నాకు సమస్తము మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని
ఏమియు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. యాగము, సజీవ యాగము అన్నాడు కాదు అక్కడ. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇష్టమైన ఒక యాగం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి దైవజనుడు ఇక్కడ మాట్లాడుతున్న ఇష్టమైన యాగము? యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ అన్నాడు. అంగీకరించే ఇష్టమైన ఒక యాగం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, పౌలు రోమాలో జైల్లో ఉన్నాడు. అరెస్ట్ చేయబడ్డాడు. పౌలు అరెస్ట్లో ఉన్నాడు. అరెస్ట్లో ఉండి కూడా రెస్ట్లో లేడు. ఆయన అరెస్ట్లో ఉండి ఏం చేస్తున్నాడంటే, ఆయన అందులోను కూడా సేవే చేస్తున్నాడు. వచ్చే సైనికులకి, తోటి ఖైదీలకు ఆయన వాక్యం చెప్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ పెట్టారు అంటే, డైరెక్ట్గా సెంట్రల్ జైలు లాంటి జైల్లో పెట్టకుండా రాజుగారి కోట ప్రదేశంలో ప్రత్యేక ఖైదీల కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఈయన ఖైదీగా ఉంచారు. ఆ కారణం చేత ఆ ఇంట్లో వాళ్ళందరూ, అంతఃపురంలో ఉండే ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారంట. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారంట. ప్రేతోరియం అని ఇంట్లో అని అంటాడు ఫిలిప్పీ పత్రికలో. వాళ్ళకు కూడా స్వార్థ ప్రకటన చేశాడు. చాలా మంది సైనికులు మార్పు చెందారు. ఈయన జైల్లో ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడో అని చెప్పి ఫిలిప్పీ సంఘం ఏం చేశారు అని అంటే, అందరూ తలో కొంత ఆర్థిక అవసరాలు తీర్చబడటం కోసం, అనుదిన అవసరాలు తీర్చబడటం కోసం కొన్ని వస్తువులు, కొన్ని డబ్బులు రూపంలో అవన్నీ సమకూర్చి ఒక మూట కట్టి, ఆ మూటని దైవజనుడు జైలుకి పంపించడం కోసం ఎపఫ్రొదీతు అనే ఒక యువకుడిని ఏర్పాటు చేసుకున్నారు ఫిలిప్పీ సంఘం. వాళ్ళు ఆ ఎపఫ్రొదీతుని ఏర్పాటు చేసుకుని ఎపఫ్రొదీతుకి ఇచ్చి, పౌలుకి ఇచ్చిరా, నాయన జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్న పౌలుకి ఇచ్చిరా అని చెప్పేసి ఆయన అక్కడికి పంపించారు. పౌలు వాటిని తీసుకున్నాడు. తీసుకొని 18వ వచనం రాశాడు. ఏమని రాశాడు? మళ్ళీ ఇప్పుడు నేను చదువుతాను చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. మీరు పంపించినవి చాలా సమృద్ధిగా, సఫిషియెంట్గా సరిపోయినాయి, నాకు ఇంకా లోటేమీ లేదు నాకు అని. అవి ఏంటన్నాడు? అవి మనోహరమైన సువాసన. మీరు ఇచ్చినవి నాకు ఎలా ఉన్నాయంటే, సువాసన చాలా అందంగా ఉన్నాయి, సువాసనగా ఉన్నాయి. దేవునికి ఎలా ఉన్నాయి అవి? ప్రీతికరమును ఇష్టమైన బలి అన్నాడు. ఒక దైవజనుడికి విశ్వాసులు ఇచ్చిన బహుమానం, విశ్వాసులు ఇచ్చిన అవసరాలు తీర్చబడటం కోసం, అతని కోసం ఏవైతే ఇచ్చారో అవి దేవుని దృష్టిలో ఎలాంటి బలిగా మారిందన్నాడు? దేవునికి ఇష్టమైన సువాసనతో కూడిన బలి అని చెప్పాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే బలి అర్పిస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడో, ఒక దేవుని సేవకునికి అలాంటి అవసరతలో తోడ్పడినప్పుడు దాన్ని కూడా దేవుని వాక్యం దేనితో పోల్చాడు? దేవునికి ఇష్టమైన బలి, ప్రీతికరమైన బలిగా పోల్చాడు. యాగము అంటే బలి, యాగము అంటే బలి. అలా నేను చేశాను అని చెప్పాడు. దేవునికి అది సంతోషంగా మారింది అని చెప్తున్నాడు. ప్రేమతో ఇచ్చేది ప్రీతికరమే అవుతుంది ఎప్పుడైనా. ప్రేమతో ఇచ్చేది గౌరవించబడిదగిందే అవుతుంది ఎప్పుడైనా. సేవకునికి ఇచ్చిన లేకపోతే చేసిన సహాయం దేవునికి అర్పించిన బలుల జాబితాలో చేర్చబడుతుంది అని చెప్పాడు. సాధారణంగా ఇలాంటి నాలాంటి వాడు చెప్తే తప్పుగా అనుకుంటారేమో చెప్పం, కానీ మన టాపిక్ రావాల్సిన అవసరంతో వచ్చింది కాబట్టి చెప్పక తప్పడం లేదు. కనుక దేవుని పరిచర్య చేసే, దేవుని సేవ చేసే వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తులని సంతోష పెట్టడం ఏదైతే ఉందో, దేవుని వాక్యంలో దేవుడు దాని విషయమై చాలా ఆనందిస్తాడు, దాని విషయమై దేవుడు చాలా సంతోషిస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, ఇచ్చి మాత్రమే సంతోష పెట్టడం కాదు, అతడి దుఃఖానికి, ఎవరి దుఃఖానికి? దేవుని సేవకుని దుఃఖానికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు కారణమవుతారు? వారు శిక్షకు పాత్రులు అవుతారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, 16, 17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క వప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని
వారికి లోబడండి, అప్పుడు మీకు ఆశీర్వాదం. ఇది చెప్తుంది. కేవలం ఇచ్చి మాత్రమే కాదు, ఇచ్చినప్పుడు సంతోషించగలిగే విధంగా, ఆ వ్యక్తులు సంతృప్తి పడగలిగే విధంగా ఉండగలిగితే, ఇది సువాసన గల అర్పణ అన్నాడు. సువాసన అంటే అది దేవుడు, మనం మొన్న చదివాం 8వ అధ్యాయం ఆదికాండం, నోవాహు అర్పించిన అర్పణ దేవుడికి ఎలా ఉందన్నాడు? ఇంపైన సువాసన అని అన్నాడు. ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆదికాండం ఇంపైన సువాసన ఆఘ్రాణించి అక్కడ ఒక వాగ్దానం చేసేసాడు. ఇంపైన సువాసన దేవుని సేవకునికి ఇచ్చేది ఎలా కనబడుతుంది అంటున్నాడు? ఇంపైన సువాసనే అన్నాడు. ఇంపైన సువాసన. ఆ నోవాహు అర్పించిన బలితో కొత్త నిబంధనలో సేవకుడికి ఇచ్చిన సహాయాన్ని పోల్చాడు. అది ఎంత ఉన్నతమైందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేను ఒక సంఘంలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. మన సహవాసంలోనే, వేరే నేనున్న స్థలంలోంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ సంఘం. నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది. మొత్తానికి నేను వెళ్ళి ఆ సమాధి దగ్గర, ఇంటి దగ్గర కూడా వాక్యం చెప్పాము. సమాధి దగ్గరికి వెళ్తా ఉండగా కొంచెం దూరం అక్కడ సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి నీ బైక్ తెచ్చుకో, బైక్ మీద వెళ్ళాలి, దారి బాగానే ఉంటుందిలే అని అన్నారు. సర్లే అని నేను రిటర్న్ వెళ్ళి మళ్ళీ వెళ్తున్నా బైక్ తెచ్చుకోవడం కోసం. అంటే ఒక అక్క పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా 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 నీ పేరు సూర్యం కదా అని అన్నది. అవును. నువ్వు పలానా చోట ఉంటున్నావు కదా అని అన్నది. అవును అని సంచి, నేను ఈ బాక్స్ పెట్టే సంచి ఇలాంటి సంచి ఉంది ఆమె దగ్గర. ఆ సంచి తీసింది. సంచిలోంచి అది డిసెంబర్ నెల 500 రూపాయలు బయటికి తీసింది. చాలా సంవత్సరాల క్రితం 500 రూపాయలు బయటికి తీసి అది నాకు ఇవ్వబోయింది. నేను అన్నాను, అసలు నువ్వెవరో నాకు తెలియదమ్మా, తెలియని వ్యక్తుల దగ్గర నేను తీసుకోను, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. ఎందుకు తీసుకోను అని అంటే, నువ్వు నా వల్ల ఉపదేశం పొందాలి, వాక్యం వినాలి, మేలు పొందకపోతే నీ నుంచి నేను తీసుకోను. నువ్వెవరో నాకు తెలియదు, దయచేసి నువ్వు విశ్వాసవే కాబట్టి మీ చర్చిలో వేయండి, మీ పాస్టర్ గారికి ఇవ్వండి అంటే, కాదు, పోయిన సంవత్సరం నువ్వు పలానా చర్చిలో 3 రోజులు మీటింగులు జరిగితే వాక్యం చెప్పడానికి వచ్చావు కదా, నేను అప్పుడే మారుమనసు పొందాను, నేను అప్పుడే రక్షించబడ్డాను, కానీ అప్పటి నుంచి ముందు నుంచే నేను విశ్వాసిని, కానీ రక్షించబడ్డాననే భ్రమలో బ్రతికాను, నేను ఇప్పుడు నిజంగా రక్షించబడ్డాను కనుక నీ వాక్యం నేను విన్నట్టేగా అన్నది ఆమె. విన్నట్టే. అయితే ఇప్పుడు తీసుకో, నువ్వు డిసెంబర్ నెల కదా, పండుగ రోజు మంచి షర్టు కొనుక్కొని వేసుకో, ఇది తీసుకో అని అన్నది. నేను చాలా ఆనందించాను. ఆమె కటిక పేదరికం మనిషిని చూస్తేనే నాకు అర్థమవుతుంది, చాలా పేదరికంలో ఉన్నట్టుగా, చాలా కష్టంలో ఉన్నట్టుగా. నేను అన్నాను, నీకు చాలా అవసరాలు తీరుతాయి కదా, చాలా డబ్బులు ఇవి, ఆ రోజు కూలి 150 రూపాయలే, ఒక రోజు కూలికి పోతే ఒక ఆడ మనిషి, 3 రోజులు కూలి పైన 4 రోజులు కూలి కదా ఇది, నాకు ఎందుకు ఇస్తున్నావంటే, లేదు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఒక సాధారణమైన విద్య లేని, వాక్యం విలువ తెలియని వ్యక్తిలో ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే, దేవుని సేవకునికి ఇస్తే దేవుడు నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు అనే భావన. వాస్తవంగా దేవుని వాక్యం చెబుతుంది అది ఇంపైన సువాసన అని అన్నాడు. నోవాహు అర్పించిన బలితో సమానంగా పోల్చాడు దీన్ని. అంటే అది గౌరవప్రదం, అది విలువైంది, అది దేవుడు అంగీకరించింది, దేవుడు ఆనందపడే విషయం అనేది కూడా మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఫిలిప్పీ పత్రికలోనే ఈ ఎపఫ్రోదితు ద్వారానే పంపించాడు అనడానికి మరొక కారణం 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన గురించి మనం చూస్తాం. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరములకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యము అని అనుకున్నాను అని అన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఈయన పంపించాడు. కనుక ఫిలిప్పీల అర్పణ, వాళ్ళు చేసిన సహాయం ధూపంలా దేవుని సన్నిధికి చేరింది అన్నాడు దైవజనుడు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, యాగముగా పిలువబడిన రెండవ సందర్భం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా
మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. ఏమి యాగము? స్తుతి యాగము అన్నాడు 15వ వచనంలో, 13, 15 హెబ్రీ పత్రికలో. స్తుతి యాగము, పెదవులు హృదయంతో కలిసి దేవుని స్తుతించినప్పుడు, శరీరం పరిశుద్ధమైన సజీవ యాగమైన బలిగా మారినప్పుడు, పరిశుద్ధమైన సజీవ యాగమైన బలిగా మారిన అంతరంగంలో నుంచి వచ్చే స్తుతి కూడా ఎలా మారుతుంది అంటున్నాడంటే, అది కూడా ఒక స్తుతులు అనే బలితో పోల్చాడు దేవుడు. స్తుతులు అనే యాగముతో పోల్చాడు దేవుడు. స్తుతి అర్పించువాడు 50వ కీర్తనలో చెప్తాడు 23వ వచనంలో, స్తుతి అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. 50:23లో స్తుతి యాగము అర్పించువాడు. స్తుతిని దేనితో పోల్చాడు? ఇక్కడ కూడాను యాగముతో పోల్చాడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును అని అన్నాడు. స్తుతి యాగము. కీర్తనలోనే 69వ కీర్తనకి రండి ఒకసారి. 69, 30, 31 చూద్దాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలు గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. ఏది ప్రీతికరం? స్తుతి అర్పించడం. అందుకని స్తుతి కేవలం పాట కాదు, అది ఒక విశ్వాస ప్రకటన. మనం దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నాము అని అంటే ఏంటంటే మన విశ్వాస ప్రకటన. కేవలం అది పాట కాదు, కేవలం అది ఆరాధనలో భాగం మాత్రమే కాదు, కానీ అందులో ఇంకేం జరుగుతుంది? దేవుని స్తుతించిన వాడు అని అంటే తన విశ్వాసాన్ని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. నా నమ్మకం ఇది, నా ప్రభు ఇలాంటి వాడని నేను నమ్ముతున్నాను అని ఆరాధనలో ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు ఒక ఆత్మీయుడు. ఆరాధనలో తన దేవుడు ఎంతటి ఉన్నతుడో ప్రకటిస్తున్నాడు ఆత్మీయుడు. కనుక దేవుని వాక్యంలో స్తుతించడాన్ని ఒక యాగముగా లేక ఒక బలిగా చెప్తుంది దేవుని వాక్యం. పరిస్థితులు అనుకూలంగా లేకున్నా సరే విశ్వాసంతో ఉన్నవాడు దేవుని స్తుతించకుండా ఉండలేడు. ఇది రెండవ యాగము అని చెప్పబడుతున్న లేక బలి అని చెప్పబడుతున్న సందర్భం. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దీన్ని హెబ్రీ పత్రిక ఆ తర్వాత వచ్చినలోనే చదువుతాం. 13వ అధ్యాయం 16 ఉపకార యాగము అన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అది కూడా ఏంటి అని అన్నాడు? బలియే అన్నాడు. ఇతరులకు చేసే ఉపకారం, ఇతరులకు చేయవలసింది చేసే ధర్మం అంటాం దాన్ని. ఉపకారము వేరే, ధర్మము వేరే. ఉపకారం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఏంటండి? కంటిన్యూ చేయండి. ఉపకారము 2 పదాలు వాడాడు ఇక్కడ. ఇంకా ధర్మము అన్న. ధర్మము అని చెప్పబడిన తెలుగు పదానికి అర్థం ఏంటి అని అంటే చేయవలసినది అని. ధర్మము అంటే అర్థం ఏంటి? చేయవలసినది అని. కనుక ఏదైతే మనం చేయవలసిన మన బాధ్యతను నెరవేర్చవలసి ఉందో అది ధర్మం. ఇప్పుడు ఎవరైనా అడిగేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు ఇండ్ల ముందుకు వచ్చి ధర్మం చెయ్యండి అన్నాడు. ఇప్పుడు ధర్మం అంటలేదు కానీ 10, 50 వాడి డిమాండ్ చేస్తాం. ధర్మం అనే పదం వాడట్లేదు కానీ ఏమని అడిగేవాళ్ళు? ధర్మం చేయండి అని అంటే ధర్మం అంటే ఏంటి? వాడు ఏమంటున్నాడు? అయ్యా లేకపోతే అమ్మ, నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి అని అంటున్నట్టు అనమాట. అది నీ బాధ్యత, అది మన బాధ్యత, మనం చేయవలసిన బాధ్యత. కాబట్టి దాని పేరు ఏమన్నాడు? ధర్మము. తిరిగి తీసుకోము, తిరిగి ఆశించము. అతడెవరో మనకి తెలియదు. కష్టంలో ఉన్నవాడు అడుక్కుంటున్నాడు. కానీ అడుక్కున్న వాళ్ళకే కాదు, ఎలాంటి ఆపదలో ఉన్నా మనం చేయవలసింది చేయడాన్ని ఏమంటారు అని అంటే ధర్మము అని అంటారు. చేయవలసింది చేయకపోతే నువ్వు అధర్మంగా నడుచుకున్నావు అని అర్థం అనమాట. ధర్మం అంటే అది. మరి ఇంకేమన్నాడు? ఉపకారం అని అన్నాడు. ఎవరికి ఉపకారం? ఎవరికి చేయటం గురించి మాట్లాడుతున్నాడు? ఎవరికైనా. వీడు మంచోడు కాదండి అందుకే నేను వీడికి చేయను అని అనకూడదు ఆత్మీయుడు. వాడు మంచివాడు కాకపోయినా నీ నుంచి పొందుకోవలసిన ఉపకారం అతడికి ఉంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఉపకారం అతడికి
చేయాలి. మేము వాళ్ళతో మాట్లాడమండి, అందుకనే నేను ఇవ్వనండి, నేను చెయ్యనండి అని అనకూడదు. మేము వాళ్ళకి దూరంగా ఉన్నామండి, లేకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, ఈ మాట మనం అనకూడదు. లేదా వాడు నాకు కీడు చేశాడు, గతంలో హాని చేశాడు కాబట్టి అతడికి నేను ఎలాంటి సహాయము ఉపకారము చెయ్యను అని మనం అనకూడదు. అతడు మనకు కీడు చేసినా మనం చేయవలసిన ఉపకారము మనం చేయాలి. అందుకని ఈ రెండు మర్చిపోవద్దు అన్నాడు. ఒకటి ధర్మము, ఉపకారము, ఈ రెండు మరవద్దు. అంటే చేయగలిగితేనే చేస్తాంలే, మనం నష్టపరుచుకొని చేస్తామా ఏంటి, కానీ మనకు లేనిది ఇవ్వలేం కదా, ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను చెప్పినని కనుక చేసేవాళ్ళు కనుక ఏంటి, నా ఉద్దేశం అది కాదు. చేయగలిగింది చేస్తాం, మించింది ఎవరూ చేయలేరు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఆ చెయ్యగలిగి ఉండి కూడా కష్టంలో ఉన్నవాడిని చూస్తూ ఉండొద్దు అనే భావన అనమాట. వాడికి వేరే ఆప్షన్ లేదు, మనమే అనుకోండి తప్పకుండా చేయవలసిన పరిస్థితి. ఇది మూడవది చెప్తున్నాడు, ఉపకారము, ధర్మము. దీన్ని కూడా బలితోనూ యాగముతోనూ పోల్చాడు. ఇతరులకు యేసుక్రీస్తు పేరట మనం చేసేది ఏది కూడా సజీవ బలిగా మారిపోతుంది, అది నష్టపోదు అనేమాట. ఎవరిని బట్టి వాడు మనకి కీడు చేసినా మనం తిరిగి అతడికి మేలు చేసామంటే ఎవరిని బట్టి? అది కేవలం దేవుడు ఒక్కడిని బట్టే కదా, ఇంకేం లేదుగా మనకు ఆప్షన్ అక్కడ, దేవుని బట్టి మాత్రమే. కాబట్టి ఆయనకి మహిమ కలుగుతుంది. దానిని అతడికి నీకు హాని చేసిన వ్యక్తికి కూడా నువ్వు మేలు చేయడాన్ని అది దేవుని బట్టి నువ్వు చేసావు కాబట్టి దేవుడు దాన్ని ఎలా స్వీకరిస్తున్నాడు అంటే, ఆయనకు నువ్వు బలి అర్పించినట్లుగా ఆయన ఫీల్ అవుతాడు. ఆయనకు నువ్వేదో బలి అర్పించినట్లుగా ఆయన సంతోషిస్తాడు. మన శరీరం దేవుని నీతి, కరుణ, ప్రయోజనాలకు అంకితం చేయబడ్డప్పుడు పరిశుద్ధమైన ఆరాధనగా మనం చేసే ప్రతి పని మారుతుంది, పరిశుద్ధమైన ఆరాధనగా మారుతుంది. ఇందులో మనం దేవుని నామాన్ని మహింపరిచే వారిగా మారుతాం. ఇంకా పౌలు ఏమంటాడు అని అంటే, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక గంభీరమైన సత్యాన్ని చెప్తాడు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఆయన చేసిన పని ఎందుకయ్యాం? మనం పరలోకం చేరటానికి రక్షించబడ్డాం. ఇంకా ఎందుకున్నాం? మరి పోదాం కదా, పరలోకం ఎందుకున్నాం అని అంటే, ఆయన పక్షాన, ఎవరి పక్షాన? యేసునామంలో మనం ఈ భూమి మీద సత్క్రియలు చేయాలని దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడండి. సత్క్రియలు జరిగించాలి అని దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు అని చెప్తున్నాడు. కాబట్టి సత్క్రియలు అనే యాగము, లేకపోతే ధర్మము, లేకపోతే ఉపకారం, దాన్ని సత్క్రియలుగా ఒకదానిగా మార్చుకున్న సరిపోతుంది. సత్క్రియలు అనే యాగము, తర్వాత స్తుతి అనే యాగము, తర్వాత దేవుని సేవకునికి చేసిన సహాయము అనే యాగము, 3 రకాలుగా చెప్పాడు. బలిగా పిలువబడుతున్న సందర్భాలు ఇవి ఎవరు చేయగలరు అని అంటే, సజీవ యాగమైన వాడు మాత్రమే చేయగలుగుతాడు. రెండో మాట చెప్తాను చూడండి. మనకి దేహాలు దేవుడే ఇచ్చాడు, తిరిగి ఆ దేవుడే అంటున్నాడు సజీవ యాగముగా మీ దేహాలను అర్పించుకోండి అని. ఏం చెబుతుంది? దేహాలను అర్పించండి అంటున్నాడు. శరీరం చెడ్డదైతే దేవుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? శరీరం పనికిరానిదైతే ఈ శరీరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? శరీరం అంత చెడ్డదైతే మీ దేహం దేవునికి ఆలయం అని ఎందుకంటాడు? ఆయన చెడ్డ దాంట్లో ఎందుకుంటాడు వచ్చి? మన దేహం ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 6:20లో మీ దేహం దేవునికి ఆలయము అని ఆయన వేశాడు. అలాంటప్పుడు ఇది చెడ్డదైతే ఈ చెడ్డ దాంట్లో ఆయన ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ప్రశ్న. మర్చిపోయి అన్నాడా? తెలియకన్నాడా? శరీరం చెడ్డది కాదు, దాన్ని చెడ్డగా మారిస్తేనే చెడ్డగా అయిపోతుంది. శరీరం, దాని ఆశ చెడ్డది కానీ శరీరం చెడ్డది కాదు. శరీరం కోరికలు చెడ్డవి, వాటిని చంపుకుంటే శరీరం ఏం కాదు, చెడ్డది కాదు. కనుక ఆ చెడును తొలగిస్తే అది చెడు కాదు అని చెప్పాడు. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి అని మనకిచ్చాడు. అదే పత్రికలో 10వ అధ్యాయం 31లో దైవజనుడు ఇలా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10:31, ఈ దేహంతో జరిగించే పని అది కూడా. కాబట్టి మీరు భోజనం చేసిన
భోజనం ఆత్మతో చేస్తామా శరీరంతో చేస్తామా? శరీరంతోనేగా. మీరు భోజనం చేసిన నీళ్ళు దేనితో చేస్తాం? నీళ్లు తాగేది దేహమే, భోజనం చేసేది దేహమే. కాబట్టి ఈ దేహంతో అన్నము నీళ్లు మాత్రమే కాదండి, మీరు ఏం చేసినా కూడా అక్కడ ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి అని మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నాడు దేవుడు. కనుక ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు మనకు దేవుడు అని అంటే, ఆయనకు మహిమ చెల్లించే విధంగా మనం బ్రతకాలి అని మనకి ఇచ్చాడు. ఆయనకు ఘనత చెల్లించే విధంగా మనం బ్రతకాలి అని ఇచ్చాడు. దేవుడు మన నుంచి దయ, కరుణ, ప్రేమ కనపరిచేవారిగా ఈ లోకానికి అలా మనం కనపరచడంతో క్రీస్తు ప్రేమ లోకానికి మనం పరిచయం చేసేవారిగా మనం ఉండాలి అని ఈ దేహాన్ని ఇచ్చాడు. ఆత్మలు వచ్చి మాట్లాడితే ఎవడన్నా వింటాడా? ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎవ్వరు కనపడకుండా ఒక స్వరమే వినపడింది అనుకో, అసలు ఇంట్లో ఉంటామా? దయ్యం అనుకుంటాం. ఫస్ట్ దయ్యం అనుకుంటాం. అదేంటి మిగతాది మనకు అర్థం కాదు. ఫస్ట్ దయ్యం అని పరిగెత్తుకొస్తాం. అలా జరగదు, ఎక్కడా ఉండదు. దేవుడు వచ్చి మాట్లాడితేనే భయపడ్డారు పాత నిబంధనలో. కనుక అందుకే ఈ దేహాలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ దేహాన్ని కలిగి ఉండి దేవుని మహిమపరిచే క్రమంలో అనేకులకి సాక్ష్యం ఇవ్వండి, అనేకులకి మీ క్రియలు కనపరచండి. అందుకే దేహం ఇచ్చాడు. ఆత్మ చేసే క్రియలు కనబడతాయా? కనుక దేహంతో చేసేవి కనబడాలి కాబట్టి ఈ దేహాన్ని మనకిచ్చాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో చెప్పిన మాట పూర్తిగా చదువుదాం. 1:20 ఉన్న మాట చదువుదాం. చదవండి. ఆ ప్రకటన నాకు రక్షణాధారముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆ ప్రకటన ఏ ప్రకటన? సువార్త ప్రకటన రక్షణ ఆధారంగా మారాలి. 21 కూడా చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. అయినను శరీరంతో నేను జీవించు ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అని అన్నాడు. ఈ రెంటి మధ్య నేనేమైపోయాను? ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనే నాకు ఆశ ఉన్నది, నాకు అది మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైంది అని అన్నాడు. దేవుడి దగ్గర ఉండటం కంటే ఈ భూమి మీద ఉండటమే నాకు అవసరమైంది అని అన్నాడు. సాధారణంగా ఓ ఉన్నతమైన ఆత్మీయుడు ఎక్కడుండాలని కోరుకుంటాడు? ఎప్పుడైనా దేవుడి దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. ఈయన అన్నాడు, అది నాకు మంచిదే, నేను ప్రభువుని చూస్తాను, ప్రభు దగ్గర ఉంటాను. కానీ ఇక్కడ ఉంటేనే 2 జరుగుతాయి. ఒకటి ఏంటి అని అంటే, మీకు మేలు జరుగుతుంది, నేను చేసే ఈ పరిచర్య వలన నాకు ఫలసాధనం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత జీతం దొరుకుతుంది కదా. ఈయన ఏమంటున్నాడు? ఇంక ఓటీ టైప్ అనమాట. ఇంకా వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా ఉన్నాను అనుకో, నా ఫలం ఏమవుద్ది? నిత్యత్వంలో పెరుగుతుంది, నా ఫలం అధికం అవుతుంది. కాబట్టి శరీరంతోనే ఉండాలనుకుంటున్నాను, చావాలని అనుకోవట్లేదు నేను. నాకు అది మేలే అక్కడ ఉండటం, కానీ ఇక్కడ ఉంటే కూడా ఇంకా మేలే. వెళ్తాం ఎప్పటికైనా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ సేవ చేయలేంగా, ఇక్కడ చేసి అక్కడికి వెళ్తాం. కాబట్టి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నా ఫలం అధికమవుతుంది అని చెప్పి. అది శరీరంతోనేగా జరిగేది. కనుక శరీరం చెడ్డది కాదు. ఈ దేహాన్ని బట్టి, ఈ దేహంతో ఉండగా దేవునికి మహిమార్థమై మనం బ్రతకాలి అని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. ఇదే భావన, ఇదే ఆలోచన పేతురు కూడా చేస్తాడు. ఒకసారి చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఇలా అన్నాడు ఆయన. 1వ అధ్యాయం 13 నుంచి, మరియు ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, అంటే ఈయనకి అర్థమవుతుంది, నేను చనిపోబోతున్నాను, నేను త్వరలో మరణమైపోబోతున్నాను. ప్రభువు చెప్పినట్లుగానే ఈ గుడారం, తన దేహాన్ని అంటున్నాడు, ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం అయిపోయిందని నాకు తెలిసింది. కాబట్టి మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం ఈ గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం, అంటే బ్రతికి ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకుంటున్నాను. నేను తొందరగా వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు పౌరుషం వచ్చేలాగా బోధ చేస్తున్నాను, లాస్ట్ టైంలో ఉన్నాను కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా బోధ చేస్తున్నాను అంటున్నాడు పేతురు.
ఉమ్. అంటే నేను చచ్చిపోయాక కూడా మీకు గుర్తుండేలాగా ఇప్పుడు చెప్తున్నాను అని అన్నాడు అని అంటే స్ట్రాంగ్గా చెప్తున్నాడంట, గట్టిగా చెప్తున్నాడు, రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడంట. అంటే ఉద్దేశం ఏంటి? నువ్వు మారవు అని అంటే ఆయన మారేలాగా, నువ్వు నిలబడలేవు అంటే నిలబడేలాగా, అంత స్ట్రాంగ్గా వాళ్ళని రేపుతున్నాడంట. వాళ్ళ మనసులో కలవరం రేపేలాగా బోధ చేస్తున్నాడంట. నేను ఎందుకు ఇలా ఉన్నాను, మారాలి అని తనంతట తానే ఆలోచన చేసుకునేలాగా పేతురు ఏం చేస్తున్నాడంటే అక్కడ వాళ్ళకి బోధ చేస్తున్నాడు. నేను చనిపోబోతున్నాను, నేను చనిపోయిన తర్వాత బోధించలేను కదా, అందుకే ఇప్పుడే మీకు ఈ బోధను చేస్తున్నాను అన్నాడు దైవజనుడు. కనుక శరీరాన్ని ఉపయోగించే విధానం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దీన్నే దేహంతో మహిమపరచటం మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 5:16లో మీ సత్క్రియలు చూసి జనాలు పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. సత్క్రియలు దేంతో జరుగుతాయి? దేహంతోనే కదా. అందుకే ఇచ్చాడు ఈ శరీరాన్ని దేవుడు మనకు. అందుకే ఈ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మిత్రులారా, సజీవ యాగమైన వాడు మాత్రమే దేహంతో దేవుణ్ణి మహిమపరచగలుగుతాడు. సజీవ యాగం అంటే చావటానికి కాదు అని చెప్పాను, బ్రతకడానికైన యాగం అని అన్నాను. బ్రతకటం కోసం అర్పించుకోవటం. అక్కడేమో చావటం కోసం అర్పించబడేది, ఇక్కడేమో బ్రతకడం కోసమే అర్పించబడుతుంది. నువ్వు నాకు అర్పించుకొని బ్రతుకు. ఎలా బ్రతకాలి? నాకు మహిమ చెల్లించేలాగా బ్రతుకు. నీ బ్రతుకు ద్వారా వినేవాళ్ళు, చూసేవాళ్ళు మేలు పొందాలి, మార్పు చెందాలి, నాకు ఘనత కావాలి. శరీరంలోని ప్రతి అవయవం పాపానికి సాధనం కాకుండా నీతికి సాధనాలుగా బ్రతికితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. 2 తలంపులు. ఒకటి, బలిగా పిలువబడే ఉదాహరణలు. రెండవది, మన శరీరాలను దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నేను కారణాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మూడో మాట, చివరి మాట చెప్పేసి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మూడో మాట ఏంటంటే ఆత్మలో, శరీరంలో రెండింటిలో పరిశుద్ధత. ఆత్మీయుడు ఎక్కడెక్కడ పరిశుద్ధత కలిగి ఉండాలి? ఆత్మలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి, శరీరంలోని పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతరంగంలో, హృదయంలో దేవుడు పరిశోధిస్తాడు. మనుషులు క్రియలు చూస్తారు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు అంటే దేవుడు శరీరాన్ని చూడడానికి శరీరాన్ని కూడా చూస్తాడు. దేవుడికి కనపడింది ఏంటి? కానీ మనుషులు శరీరాన్ని చూస్తారు. ఈ రెండూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం. కొరింథీయులకే చెప్తాడు ఈ మాట. 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం, 2 విషయాలు చెప్పాడు. శరీరానికి కల్మషం ఉండకూడదు అన్నాడు, ఆత్మకి కల్మషం ఉండకూడదు అని అన్నాడు. చాలా మంది అతి తెలివిగా మాట్లాడుతూ మేము హృదయంలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో నీకేం తెలుసు అని అంటుంటారు. కానీ వారి జీవన విధానం, వారి క్రియల్లో మార్పు ఉండదు. వారి జీవన విధానంలో మార్పు ఉండదు. బూతులాడుతూనే భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, బూతులాడుతూనే ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, బీడీలు తాగుతూ సిగరెట్లు తాగుతూనే ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ మహిమ దేవుడికి యాక్సెప్టబుల్ అనుకుంటున్నారా? వీళ్ళు చేసిన ఆరాధన దేవునికి అంగీకారం అనుకుంటున్నారా? ఇంపైన సువాసన గల ఆరాధన అయిద్దంటారా? అది కాదు కదా. ఎలా అవుతుంది అది? అంతరంగం శుద్ధి లేకుండా నోటి మాటలతో ఆయన్ని గణపరిస్తే అది గణపరచబడటం ఎలా అవుతుంది? కలుషితం, మలినం చేయబడటంతో దేవునితో ఉన్న బలమైన బంధాన్ని కూడా కోల్పోతున్నాడు మనిషి. దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాడు. మన బంధం హీనపరచబడుతుంది. దేవునికి నీకు ఉన్న సహవాసం, సంబంధం హీనపరచబడుతుంది. శరీరం స్వతహాగా చెడ్డది కాకపోయినా దాన్ని ఉపయోగించే విధానంలో అది చెడ్డగా మారిపోతుంది. అందుకనే
సమస్త అపవిత్రతను విడిచిపెట్టాలి అని అన్నాడు. ఎక్కడ 12వ అధ్యాయం రోమపత్రికలోనే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్టు ద్వారా ఏమవుతారు? నూతన పరచబడటం, రూపాంతరం చెందటం. మళ్ళీ మొదటి లైన్లో చూడండి, 12 మొదటి లైన్, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అని అన్నాడు. ఈ అపవిత్రతను తొలగించుకోవటం పరిశుద్ధత, తర్వాత మార్పు చెందటం, రూపాంతరం చెందటం, మనసు మార్చుకోవటం. శరీరాలు సమర్పించేవాడు శరీర పరిశుద్ధత, మనస్సు కూడా ఏం కావాలంటున్నాడు? పరిశుద్ధత. ఒకవేళ శరీర పరిశుద్ధత అంటే కేవలం ఎల్లప్పుడూ శుభ్రమైన బట్టలు కట్టుకొని, నెత్తికి నూనె పెట్టుకొని, ముఖానికి పౌడర్ రాసుకొని శుభ్రంగా ఉండటమా పరిశుద్ధత? కాదు. అంతరంగం శుద్ధిపరచబడటంతో పాటుగా భౌతిక దేహం తప్పు మార్గంలో నడవకుండా ఉంటాం. మాట దగ్గర నుంచి ఆలోచన వరకు, క్రియల వరకు, ఇవేవి శరీరం అపవిత్రపరచబడకుండా ఉండటం గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. కొరింథీయులకు పౌలు రాసిన, కొరింథీ కాదు, తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న మాటను చూద్దాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఉండండి అంటే పరిశుద్ధత అనగానే మనం ఏమనుకుంటున్నామనంటే శుభ్రం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కొన్ని సంఘాల్లో వాళ్ళు, మనం కూడా వేసుకుంటాంలేండి తెల్ల బట్టలు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెల్ల బట్టలు వేసుకుంటేనే ఏమన్నట్టు పరిశుద్ధత అనుకోని, చేసేది చేసుకుంటా తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోద్దా? అంతరంగం మారకుండా, క్రియల్లో మార్పు జరగకుండా. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు పిలువబడిందే పరిశుద్ధులుగా ఉండటానికి. అయితే ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలనుకున్నవాడు జారత్వానికి దూరంగా ఉండాలి. ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల్లాగా కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అని అన్నాడు. ఈ విషయం అందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రతిదండన చేస్తాడు ఒకరోజు. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధత అంటే కొన్ని విషయాలలో మార్పు తప్పనిసరి అని అన్నాడు. విషయాలలో మార్పు లేకుండా పరిశుద్ధత అని మాటలు చెబితే అది పరిశుద్ధత కాదు అని చెప్పాడు. జారత్వాన్ని విడిచిపెట్టాలి, సహోదరులతో సత్సంబంధాల గురించి మాట్లాడాడు, ఆలోచన విధానం పూర్తిగా మారాలి అని చెప్పాడు. మారకుండా ఆ పని చేయటం చాలా తప్పు. కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, వాళ్ళు చెప్తారు శరీరంతో కదా, శరీరం పరలోకం పోదుగా, ఆత్మగా పోయేది, కాబట్టి దీంతో తింటే ఏమైంది, నేను చర్చికి వస్తున్నాను, వెళ్తున్నాను, అన్ని బాగానే చేస్తున్నాను, ఏమవుతుంది అని భ్రమపడేవాడు. అది వాళ్ళకి తెలుసు అది తప్పని మనసాక్షి గద్దించదా కానీ ఎదుటి వాళ్ళని నోరు ముయించడానికి చేసే ప్రక్రియలు ఇవన్నీ. ఎఫెసీలతో పౌలు చెప్పాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట చూడండి. ఎఫెసీ 5:3, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరే ఎత్తొద్దు. మరి ఎలా చేయాలి? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. పోకిరి మాటలు విశ్వాసులు కూడా, ముఖ్యంగా యవనస్తుల్లో కేకలు బొబ్బలు విశ్వాసులే. మరి ఇప్పుడు ఇంట్లో ప్రార్థన జరిగిందనుకో, అయిపోయిన తర్వాత కేకలు బొబ్బలు, ఏం జరుగుతుంది, ఎవడో చచ్చిపోయినోడి దగ్గర ఏడ్చినట్టుగా కేకలు బొబ్బలు అరుస్తా, లేతే ఎవడో భార్యను కొట్టినట్టుగా కేకల బొబ్బలు చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నాం మనం? ఏం సందేశం ఇస్తాం అప్పుడు మనం? మళ్ళీ ఇది తప్పు అన్నాం అనుకో, నీకు ఎవరు చెప్పారని మళ్ళీ మీద పడితే ఏం చేస్తాను చెప్పండి. ఇది ఇక్కడ ఏమన్నాడు? ఏం మాటలు ఉండకూడదు అన్నాడు 4వ వచనంలో? పోకిరి మాటలు ఉండకూడదు అని. తిట్టుకు ఉపయోగిస్తాం మనం ఇంకా దాన్ని, పోకిరోడా అని, వ్యర్థుడా, పనికిరాని విధానం అంటాం దాన్ని. మరి విశ్వాసుల్లో ఈ క్రియలు ఉండొచ్చునా? ఇది పరిశుద్ధత ఎలా అవుతుంది? మరి మనం పరిశుద్ధులమని ఎలా
చెప్పుకోగలుగుతాం అప్పుడు మరి? కృతజ్ఞత వచనం మాట్లాడండి, కానీ పోకిరి మాటలు మీ నోటికి ఏమన్నాడు? అసలు మాట్లాడొద్దు అని అన్నాడు. సరదా పట్టడం తప్పు కాదు, జోకులు మాట్లాడుకోవటం తప్పు కాదు. జోకులు అనుకొని పోకిరి మాటలు మాట్లాడుకోవటం పాపం అవుతుంది. జోకుకి పోకిరి మాటలకి తేడా ఉండదా? విశ్వాసులు సరదాగా నవ్వుకోకూడదని దేవుడు తన వాక్యంలో చెప్పలా. సంతోషించటం తప్పని చెప్పలా. సంతోషం పోకిరితనంతో సంతోషించకూడదని చెప్పాడు. పోకిరితనం ఏంటో, పోకిరి విధానం ఏంటో, సంతోషం ఏంటో తెలియకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకా 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 చదువుతాం అక్కడ. పోకిరి మాటలైనను సరసోక్తులు అని అన్నాడు. విశ్వాసుల్లో ఇవి తగవు అన్నాడు. సరసోక్తులు. విశ్వాసులే సరసోక్తులు మాట్లాడుకుంటే ఇంకా మనం భక్తి జీవితం ఏంటి? జబర్దస్త్ మనం సేమేగా, టీవీలో వచ్చేది ఇది వరకు ప్రోగ్రాము. జబర్దస్త్ మనం సేమేగా. ఇప్పుడు మరి వాటిలో ఉండేది సరసోక్తులే కదా. వాడు పక్కోడి భార్య మీద సెటైర్ వేస్తాడు, వీడి భార్య మీద కాదు, పక్కోడి భార్య మీద సెటైర్ వేస్తాడు, నవ్వుతూ ఉంటారు. ఇవి విశ్వాసుల్లో ఉంటే మనం ఎవరమండి? మనం దేవుని పిల్లలం కదా. అది ఎంత పాపం! అది సరదా అనుకుంటూ, సెటైర్ అనుకుంటూ, నవ్వుతూ, ఇంకా దేహం ఎక్కడ పరిశుద్ధంగా ఉంది? ఇంకా ఆత్మ అంతరంగం ఎలా పరిశుద్ధంగా ఉంది? పాపం కాదండి అది. ఇంకా చూడండి, ఫస్ట్ బూతులు అన్నాడు, పోకిరి మాటలు వద్దు అన్నాడు, సరసోక్తులు ఉండకూడదు అన్నాడు. ఇవి మీకు తగవు. ఎందుకు తగవు? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు నువ్వు పరలోకానికే రావని చెప్తున్నాడు. ఖచ్చితంగా, నిశ్చయం. ఇప్పుడు పోకిరి మాటలు మాట్లాడకూడదు అని అంటే నీకెవరు చెప్పారా అని అన్నారనుకో, పోనీ అనని. లేదు సరసాలు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు అని మనం అన్నాం అనుకో, మమ్మల్ని అంటావా, నన్ను అంటావా, ఇలాంటి బోధ చేస్తావా అని అంటేలే అనండి. మీరు ఇక్కడే అంటారు కానీ నేను పరలోకం పోతా, మీరు ఎక్కడికి పోతారు మరి? అనండి, కొట్టండి, తిట్టండి, చొక్కా చింపండి పట్టి, నేను పరలోకానికి పోతా, మీరు ఎక్కడికి పోతారంటున్నా. మీరు ఎక్కడికి పోతారని బైబిల్ చెబుతుంది అంటున్నాను నేను. బైబిల్ ఎక్కడికి పోతారన్నాడు? ఎలా చెప్పాడు? ఆ లాస్ట్ లైన్ చదవండి. దేవుని రాజ్యమున, అదేనా, రాజ్యంలో ఒక హక్కుదారుడు కాడను సంగతి అంటే కన్ఫర్మ్ చేసి చెప్పాడా? పోతే పోతారు ఉంటే ఉంటారు అన్నాడా? బైబిల్ ఎప్పుడు ఉంటే ఉంటారు పోతే పోతారని చెప్పదు. ఏది చెప్పినా ఎలా చెప్పిద్ది? పక్కాగా చెప్పిద్ది అనమాట. కన్ఫర్మ్ చేసే చెప్తుంది ఎప్పుడు. అంటే ఇక్కడ నిలబడి చేసే ప్రతి బోధ వినేవారికి మేలు కలగాలని చెప్తాను తప్ప ఎవడు నష్టపోదు. ఇక్కడ నిలబడే కాదు, బయటకు వచ్చిన తర్వాత చెప్పేది కూడా ఏది మాట్లాడినా క్షేమం కోసమే మాట్లాడతాం తప్ప మేము రాజకీయం చేయటానికి సేవకు రాలా, లేదా ఇంకేదో చేయటానికి సేవకు రాము. అయినోడితో, కానోడితో, వెనకోడితో, ముందోడితో, పక్కోడితో అన్ని మాటలు పడవలసిన అవసరం ఏముంది? ఈరోజు ఏం పని చేసుకోవటం రాదా? చేయలేమా? కానీ దేవునికి ఒక భారం ఉంది, దేవుని హృదయంలో దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎరిగిన వాళ్ళు సేవకు వస్తారు, వేరే వాళ్ళు రారు. దేవుని హృదయంలో ఉన్న భారాన్ని ఎరిగిన వాడే సేవకు వస్తాడు. దేవుని భారం ఎరగని వాడు రాడు సేవకి. దేవుని భారం ఎరిగి దేవుని భారాన్ని బట్టి బోధ చేస్తాం, దేవుని భారాన్ని బట్టి మాట్లాడతాం. ఏదైనా మాట్లాడినా దేవుని భారం ఎరగని వాడికి అది ఎలా ఉంటుంది అని అంటే గద్దింపుగా, తిరస్కరింపుగా, ఇంకేదో చేసినట్లుగా భావించి, మీకు బుద్ధి చెప్పు వారిని ఏం చేయొద్దన్నాడు? మళ్ళీ అదే హెబ్రీ పత్రికలో బుద్ధి చెప్పు వారి మీద ఏం చేయకూడదన్నాడు?
పగబట్టకూడదు. కానీ ఇప్పుడు జరిగేది అదే కదా మిత్రులారా. నరకానికి వెళ్ళిపోతారు, ఆ విధానాలు ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. సారీ, నేనేమన్నాను, హెబ్రీ అన్నాను కదా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10లోనండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10. అయితే ఆమోసు గ్రంథం 757వ పేజీ తీయండి. 757వ పేజీ 5:10లో, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకొందురు అన్నాడు. బుద్ధి చెబితే ఏం చేస్తారంట? పగబడతారంట. పగ. మాకు బుద్ధి చెబుతావా? మేము చెడిపోవాలనుకుంటుంటే, మేము చెడిపోయి ఎక్కడికి పోవాలనుకుంటుంటే, మరి నరకం అంటున్నాడు కదా, పోవాలనుకుంటుంటే నువ్వు అడ్డుకొని మమ్మల్ని పరలోకం వచ్చేలాగా గద్దిస్తావా? కాబట్టి నీ మీద మేమేం పడతాం? ఇప్పుడు పగబడతాం. నువ్వు ఉన్నదున్నట్టు మాట్లాడతావా? అయితే ఏం చేస్తాం? మేము నిన్ను అసహించుకుంటాం. ఉన్నదున్నట్టు మాట్లాడావో నిన్ను మేమేం చేస్తామన్నారు? అసహించుకుంటామన్నారు. బుద్ధి చెప్పావో మాకు నీ మీద ఏం పడతాం? పగబడతాం అన్నారు. మిత్రులారా, విశ్వాసి అలా ఉండొచ్చునా? విశ్వాసి అలా జీవించొచ్చునా? ఒక విశ్వాసికి అసలు ఇది తగునా అంటున్నాను నేను. సజీవ యాగమైన వాడు ఎలా బ్రతకాలి? ఒకసారి రక్షించబడ్డాము అంటే మనం దేవునికి అర్పించుకున్న వారమే, అర్పించుకోవలసిన వారమే. ఒకసారి రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆయన నా కోసం చేసిన త్యాగానికి నన్ను నేను ఆయనకు సమర్పించుకోవలసిందే. సజీవ యాగముగా ఆయన చేతిలో నన్ను నేను పెట్టుకోవలసిందే. ఆ భావన లేకపోతే మన భక్తి నిజమైన భక్తి కాదు మిత్రులారా. ఆ ఆలోచన లేకపోతే ఏదో జరిగిపోతుందిలే, చర్చికి వెళ్ళి రావటమే నేను చేసే గొప్ప పని అనే భావన కనుక మనలో ఉంటే మనం నష్టపోతున్నాం. మనం దేవునికి విరోధంగా భిన్నంగా నష్టపోతున్నాం. ఎక్కడుండి మరీ నష్టపోతున్నాం? దేవుని సన్నిధిలో ఉండి, మందిరంలో ఉండి, ఆరాధనలో పాలు పొందుతూ, ప్రార్థనల్లో పాలు పొందుతూ నష్టపోతున్నాం. ఎందుకు అనంటే మార్చుకోని కారణం చేత, వాక్యాన్ని స్వీకరించని కారణం చేత. అందుకే సజీవ యాగమైపోయిన వాడు, నా చిత్తం కాదు ప్రభువా, అంతా నీ చిత్తమే, నువ్వేది చెబితే నేను అదే చేస్తాను ప్రభు. సజీవ యాగం అవటం అంటే అది క్రియల్లో దేవుని మహిమపరచటం, ఆలోచనల్లోనూ దేవుణ్ణి మహిమపరచటం అని చెప్తున్నాడు. అలాంటి గొప్ప ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయానికి అప్పగించుకుందాం. నేను 3 ప్రశ్నలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. బలిగా పిలువబడే ఉదాహరణలు అన్నాడు దేవుడు. దాంట్లో దేవుని సేవకులకి, ఆత్మీయులకు చేసే సహాయాలు ఒక బలిగా ప్రీతికరమైంది అంటున్నాడు. అయితే నువ్వు అలాంటి ప్రీతికరమైన అర్పణలు, బలిని అర్పించగలిగావా? ఎప్పుడైనా దేవునికి అది ప్రీతికరమని గుర్తించగలిగావా? నీ దేహం దేవుడు నీకు ఇచ్చాడు, ఎలా వాడుకుంటున్నావు దాన్ని? నీ దేహంతో దేవుని మహిమపరచగలుగుతున్నావా? నీ స్వార్థానికి వాడుకుంటున్నావా? పరిశుద్ధత కేవలం ఆత్మలోనే కాదు, కేవలం శరీరంలోనే కాదు, ఆత్మలోనూ ఉండాలి, శరీరంలోనే ఉండాలి అని అన్నాడు. నువ్వు అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీ అంతరంగంలో పరిశుద్ధత ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం.